ఇప్పుడు అడుగు. ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక్క క్షణిక అంటే సమయం పాటు మోక్షంకి వెళ్ళి వస్తానా అసలు? అంటే మోక్షం అనేది కంప్లీట్గా ఒకేసారి అనుభూతి చెందుతాను. అదొక ప్లేస్ కాదు, స్థితి. ప్లేస్ అనుకో, నేను ఇంటికి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, షాప్కి వెళ్ళాను, కొండ ఎక్కాను, ఎవరు చెప్తావు, సినిమాకి వెళ్ళాను చెప్తావు. అది స్థితి, వెళ్ళడానికి రావడానికి. స్థితిలో ఉన్నప్పుడు అక్కడే ఆ క్షణం అనుభూతి చెందుతున్నప్పుడు పడిపోవడం అనేది ఉండదు. అర్థమైందా? మోక్ష స్థితిలోకి వెళ్ళిన తర్వాత గుణాలున్నా, వాసనలున్నా, పరిస్థితులున్నా, ఏమున్నా వాటికి నువ్వు బంధించబడి ఉండవు. దాన్ని మోక్షం వాడు అప్పుడు వెళ్ళి రావడం అనే మాట వాడవు. ఎందుకంటే మోక్షం అంటే ఏంటి? మనకి మనం పొందేది. అందరూ పొందితే మనం మోక్షం అనం. మోక్షం ఎవరు పొందుతారు? మనకి మనం పొందేది. ఇప్పుడు నువ్వు వెళ్ళడం రావడం అనేది నీ యొక్క స్థితిలో అప్ అండ్ డౌన్స్లో భాగాలు తప్పితే అదొక ప్లేసో, ఒక ఊరు, ఒక ఏరియానో, ఒక లొకేషనో ఒకటో కాదు. ఒక అనుభూతో కూడా కాదు. ఎందుకంటే అనుభూతి కూడా కాదని చెప్తున్నానంటే దాని అనుభవంతో వచ్చేది కాదు. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు కోపానికి ఒక అనుభూతి, ప్రేమకు ఒక అనుభూతి, భక్తికి ఒక అనుభూతి, ఏదో ఒక గుణంలో ఏదో ఒక రసంలో ఒక అనుభూతి ఉంటుంది. ఏ అనుభూతి లేకపోవటమే కదా. ఏమీ లేని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా వస్తావు, ఎలా వెళ్తావు? అర్థమైందా మీకు? క్లియర్ అండి? అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా అనుకుంటున్నాము, ఇది మేబీ మోక్ష స్థితి ఏమో అని అనుకుంటే అది కూడా మోక్ష స్థితి కాదు, మోక్షం కాదు. మోక్ష స్థితిలోకి వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా, ఏ సాధకుడైనా, ఎవరన్నా సరే పరిస్థితులు మారుతాయా? లేదు. ఎదురుగా ఉన్న వ్యక్తులు, వస్తువులు, గుణాలు మారుతాయా? మారు. మరి మోక్షాన్ని దేన్ని అంటాము? నాలో ఉన్న గుణాలని మారినప్పుడే మోక్షం అంటాం. మొత్తం మారితే అప్పుడు నువ్వు వెనక్కి రావటం అనే పదమే ఉండదు. ఓకే, మీకు అర్థమైంది కదా? ఎక్కడికైనా ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రావటం అనేది మెలకు ఉంటే నిద్ర అని చెప్పలేవు, నిద్రలో ఉంటే మెలకు అని చెప్పలేవు. మెలకున నిద్ర అది రెండు అనుభవంలోకి. ఇది కూడా అంతే. మెలకుగా ఉండి నిద్రని మనం ఏమైనా పొందగలమా? నిద్రను అనుభూతి చెందగలమా? లేదు, ఇంపాసిబుల్. నిద్రలో ఉన్నప్పుడు మెలకును అనుభూతి చెందగలమా? లేదు. మోక్ష స్థితిలో ఉన్నప్పుడు రావటం అనేది కూడా అలాగే జరగదు. ఓకే, ఎలాంటి పరిస్థితుల్లో ఏమున్నా ఏంటన్నా ఆల్రెడీ ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావటం అనేది ఉండదు. క్లియర్?